వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు గడికోట ద్వారకానాథ్ రెడ్డి, ఆయన ఎవరో కాదు, విజయసాయిరెడ్డికి స్వయంగా బావమరిదే. సో అలాంటి ద్వారకానాథ్ రెడ్డి ఈ రోజున వైఎస్ఆర్సీపీని వీడి ఈరోజు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన గతంలో మనం చూసినట్లయితే ఆయన ఎమ్మెల్యే కూడా లక్కిరెడ్డిపల్లి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత అది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆ నియోజకవర్గం లేకుండా పోయింది, అడ్రస్ లేకుండా. ఆ తర్వాత మనం చూసినట్లయితే గడికోట నుంచి కూడా ఇప్పుడు రాయచోటు నుంచి కూడా టికెట్ ట్రై చేసే ప్రయత్నం చేశారు ఆయన, కడపలో రాయచోటు నుంచి. బట్ ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు అయితే వర్కౌట్ కాలేదు. గతంలో ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగానే కూడా పనిచేశారు లక్కిరెడ్డిపల్లి నుంచి. అయితే ఎప్పుడైతే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీతోనే అసోసియేట్ అయ్యారో, వైఎస్ఆర్సీపీలోనే ఆయనకి రాజ్యసభ లాంటి పదవులు దక్కినాయో, అప్పటి నుంచి కూడా ఆయన బావమరిది హోదాలో ద్వారకానాథ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలోనే యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేశారు. బట్ రెండుసార్లు కూడా ఆయన చేసిన ప్రయత్నాలు అయితే వర్కౌట్ కాలేదు, టికెట్ అయితే దక్కలేదు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. బట్ ఆ స్థాయిలో మాత్రం ఆయన వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో తాజాగా విజయసాయిరెడ్డి బావమరిదైన ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇది ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. స్వయంగా విజయసాయిరెడ్డే తన బావమరిదిని టీడీపీలోకి పంపించారన్న సెటైర్లు కూడా పేలుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆయన అలేఖ్యకు కూడా ఇటు చూసినట్లయితే అలేఖ్య రెడ్డి తారకరత్న భార్య ఎవరైతే ఉన్నారో అలేఖ్యకు, ఆమెకు కూడా ఆయన దగ్గర బంధువే అవుతారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి కూడా దగ్గర బంధువే, ఆమెకు దగ్గర మేనమామ కూడా అవుతారని ఒక చర్చ అయితే ఉంది. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈరోజు ద్వారకానాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి సొంత బావమరిది లాంటి వాళ్ళు పార్టీ జెండా కప్పుకోవడంతో టీడీపీ జెండా ఈరోజు విజయసాయిరెడ్డి వైపే అన్ని వేళ్ళు కూడా చూపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డికి సంబంధించి మనం ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన ఒక ఆడిటర్గా వైఎస్ హయాంలోని ఆ ఫ్యామిలీకి, అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కూడా వాళ్ళ ఇష్యూస్ కూడా అన్నిటికీ ఆయన ఆడిటర్గా పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీతో సాయిరెడ్డి అసోసియేట్ అయ్యారు. అప్పట్లో ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఉండేది. ఆ తర్వాత ఆయనకి రాజ్యసభ టికెట్ని కూడా, జైలు నుంచి బయటకు వచ్చాక రాజ్యసభ టికెట్ని కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. ఈరోజు రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత విజయసాయిరెడ్డి అటు పీకే లాంటి వాళ్ళని వ్యూహకర్తగా ఒప్పించడం కానీ, పార్టీలో టాప్ టు బాటం అన్నీ తానే అయి పార్టీ నడిపించిన తీరు కానీ మనకు తెలిసిందే. 2019లో జగన్మోహన్ రెడ్డి విజయంలో విజయసాయిరెడ్డి పాత్ర 100% ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం కూడా. సో ఆ స్థాయిలో విజయసాయిరెడ్డి పార్టీని ఓన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా అదే స్థాయిలో ఓన్ చేసుకున్నారు. ఆ ఇద్దరి మధ్య ఆ స్థాయిలో సంబంధం కూడా ఉండేది. ఇక ఎప్పుడైతే 2019 ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్ర బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం క్రమంలోనే. ఇక ఉత్తరాంధ్ర పార్టీలో నెంబర్ 2 అని, ఉత్తరాంధ్రకి అనఫిషియల్ సీఎం అని కూడా విజయసాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. కొన్ని వివాదాలు ఆయన చుట్టూ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కొన్ని రోజుల పాటు ఆయనతో టచ్ మీ నాట్ అన్నట్టున్నారు. కానీ తీరా ఎన్నికల సమయంలో ఇప్పుడు మరోసారి ఆయన దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు. అయితే ఇదే సమయంలో సజ్జల్ లాంటి వాళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో సలహాదారు పదవిలో ఉండటం కూడా విజయసాయిరెడ్డికి ఒక సెట్ బ్యాక్గా మారింది. సజ్జల వర్సెస్ విజయసాయిరెడ్డి అన్న ఆధిపత్య పోరు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. అయితే విజయసాయిరెడ్డిని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారో అప్పుడే ఏదైతే తారకరత్న లాంటి ఇష్యూలు తెర మీదకి వచ్చినాయి. తారకరత్న లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న ఫస్ట్ రోజే ఆయనకు అనారోగ్య కారణాలతో అక్కడ పడిపోవడం కానీ, ఆయన హార్ట్ స్ట్రోక్తో పూర్తి స్థాయిలో బెంగళూరులో అడ్మిట్ చేయడం కానీ, ఆ తర్వాత ఈ ఇష్యూలు ఎందుకంటే అటు అలేఖ్య రెడ్డి విజయసాయిరెడ్డికి దగ్గర బంధువు కారణంగా ఆయన తారకరత్న టోటల్ ఎపిసోడ్లో ఆయన అక్కడే ఉంటూ వచ్చారు. అటు బాలకృష్ణన్ కూడా మీడియా ముందు పొగడడం జరిగింది. చంద్రబాబు నాయుడుతో కలిసి మీడియా ముందు విజయసాయిరెడ్డి మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తనను పక్కన పెట్టడం కారణంగానే అటు చంద్రబాబు నాయుడుతో క్లోజ్గా ఉంటూ ఒక ఇండికేషన్ ఇచ్చారు విజయసాయిరెడ్డి అనే ఒక ప్రచారం అయితే జరిగింది. బట్ కారణాలు ఏవైనప్పటికీ ఆ టోటల్ ఎపిసోడ్లో విజయసాయిరెడ్డిని మాత్రం తమ శత్రువుగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూస్తూ వచ్చింది. ఇక ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. సో పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి మళ్ళీ అసోసియేట్ అయ్యారు. ఆయనకు అనుబంధ విభాగాల బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. సో అనేక రకాలుగా విజయసాయిరెడ్డి మళ్ళీ తిరిగి పార్టీలోని పూర్తి స్థాయిలో సీఎంఓలోని తన హోల్డ్ అయితే నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూడా సజ్జలాకు చెక్ పెడుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. సో అయితే ఇలాంటి సమయంలో తిరిగి జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి దగ్గర అవుతున్న సమయంలో ఆయనకి సమాచారం లేకుండానే ఆయన బావమరిదైన ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి చేరారా అన్న అనుమానాలు అయితే అందరికీ వస్తున్నాయి. ఈరోజు అందుకే అన్ని వేళ్ళు కూడా ఆయన వైపే చూపిస్తూ ఉన్నాయి, విజయసాయిరెడ్డి వైపు. ద్వారకానాథ్ ఎలాగూ అక్కడ ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీలో టికెట్ దక్కదనే అంచనాతోనే ఆయన టీడీపీలోకి వెళ్లారన్న ప్రచారం కూడా ఉంది. మరి విజయసాయిరెడ్డి ఆయన వెళ్తుంటే విజయసాయిరెడ్డి ఆపకుండా ఎందుకు ఆపలేకపోయారన్న చర్చ అయితే ఉంది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ రోజున విజయసాయిరెడ్డి సొంత బావమరిదైన ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ జెండా కప్పుకోవడం మాత్రం అది వైఎస్ఆర్సీపీలో కూడా నిజంగానే ఒక హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.